నా పేరు కోటా చంద్రబాబు. ఈ నియోజకవర్గ నాయకుడు జనసేన పార్టీకి. మేము ప్రభుత్వ వైఫల్యాలపైన నిరసనగా ఈరోజు కవాతు కార్యక్రమం జరపడం జరిగింది. రాష్ట్ర నాయకుల ఆదేశం మేరకు ఈ కార్యక్రమంకి భారీ ఎత్తున రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్ గారు, కిరణ్ రాయల్ గారు, ఇంకా తదితర నాయకులు మరియు భారీ ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు మరియు సామాన్య జనం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారు భారీ ఎత్తున. అలాగే వెంకటగిరి నుంచి, పూతలపట్టు నుండి, ఇంకా పుత్తూరు నుండి చాలామంది డాక్టర్లు వస్తున్నారు, ఐటీ వింగ్ వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమంకి వచ్చి డిసిప్లైన్డ్గా వెళ్ళి శ్రీకాళహస్తి పట్టణంలో రామసేతు వంతెన పైన ఈ కార్యక్రమంని భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలని అందరినీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిరసనల్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తుంది. నా పేరు ఆకుల వనజ, జనసేన వీర మహిళ, అడ్వకేట్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు కాళహస్తిలో ఈ 4 మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బయలుదేరి కవాతుకి వెళ్తున్నాము. రామసేతు వంతెన పైన కవాతు నిర్వహించడం జరుగుతోంది. ఇందుకు రాష్ట్ర నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు, ఇంకా జిల్లా నాయకులు, అలాగే మహిళా నాయకులు అందరూ ఊకుమ్మడిగా పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాము. ముఖ్యంగా జనసేనాని కవాతు నిర్వహించడానికి వివిధ ప్రాంతాల్లో మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఎన్నో కవాతులు విజయవంతమైనాయి. కవాతులు చేయటానికి ముఖ్య కారణం ఏమంటే ప్రభుత్వ వైఫల్యాలపైన మేము నిరసన వ్యక్తం చేసే విధానం ఇది. అలాగే ఇంకొకటి ఏమంటే మా బలాన్ని కూడా ప్రదర్శించే విధానం ఇది. సో ఇక్కడ మన అధికార పార్టీ గురించి తీసుకుంటే ఎన్నికల తాయిలాలు ఇస్తున్నారు కానీ 4.5 సంవత్సరాలు నిద్రపోతూ ప్రజలకు ఏమీ చేయకుండా ఈరోజు వాళ్ళని బుట్టలో వేసుకోవటానికి ఎన్నికల తాయిలాలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ధోరణి జరుగుతోంది రాష్ట్రంలో. కాబట్టి ఏమండి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రజలేమంత తిక్కోళ్ళు కాదండి, మీకు తిక్కుంటే ఉండొచ్చు కానీ ప్రజలేమంత తిక్కోళ్ళు కాదు, వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. మీరు ఏం చేసినా కానీ వాళ్ళది మీరు బుట్టలో వేసుకోవటానికే ఇది ఎన్నికల మేనిఫెస్టో అని తెలుసుకుంటున్నారు. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, మీరు సమస్యలపైన పోరాడకుండా ఈరోజు ఎంతసేపు అధికారం కావాలని తాపత్రయపడుతున్నారే. ఇన్నిసార్లు మీకు అధికారం ఇస్తే మీరు సమస్యలపైన ఎందుకు పోరాటం చేయలేదు? అలాగే ప్రతిపక్షంకి తీసుకుంటే ఆయన ఓదార్పు తప్ప భరోసా ఇవ్వలేనటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఆయన విఫలమైన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలు గుర్తించున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఆయన దోచుకోవటానికి ఏమీ లేకుండా దోచుకున్నారు. ఈయన దోచుకున్నది దాచుకోవటానికి ప్రయత్నిస్తా అన్నారు. మా నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క హృదయాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేనాని విజయకేతనం అమరావతిలో జనసేన జెండా ఎగరటం ఖాయం, దాంట్లో నో డౌట్. నా పేరు కత్తుల లతాదేవి, జనసేన వీర మహిళ. నేను ఏమంటే ఇప్పుడు అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు మీరైతే ప్రజలకైతే ఏం చేయలేదు. ఎందుకంటే మేము ప్రత్యేక హోదా అంటే మీరు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ఎందుకు మీరు ప్యాకేజ్ అడిగారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. మాకు హోదా వస్తే మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, చాలా కంపెనీలు వస్తాయి, చాలా చాలా అభివృద్ధి అవుతుందని మేము ప్రత్యేక హోదా అడిగాము. ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు అడిగారంటే మీ సూట్ కేసులు, ఆ ప్యాకేజీలో మీరు సూట్ కేసులు ఎక్కడెక్కడ పెట్టాలో మీరు అక్కడ పెట్టుకోవడానికి కోసం ప్రత్యేక ప్యాకేజ్ అడిగారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈసారి అయితే మీకు ఓట్లేసే ప్రజలైతే లేరండి. చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉన్న జగన్ గారు మీకు చెప్తున్నాం, 4 ఏళ్ళు తిరుగుతున్నారు, రింగా రాసెస్ లాగా తిరుగుతున్నారు. మీరు అధికార పక్షంలో ఉండి మీరు ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా?
ఏంటి మీ పరిస్థితి? మీరు ప్రశ్నించలేదు కాబట్టి ఈరోజు ఒక నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చాడు. ఆ నాయకుడికంతా జయజాలు పలుకుతా ఉన్నాము. ఈరోజు కవాతు కాళహస్తిలో ప్రజలే కవాతు నిర్వహిస్తా ఉన్నారు. భారీ ఎత్తున మేము వస్తున్నాము, మీరు కాచుకోండి. ఈరోజు మార్నింగ్ నుంచి అధికార ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారంటే ఫ్లెక్సీలు చించేయడము, బ్యానర్లకు పర్మిషన్ లేదని అనడం, వంతెనల నుంచి ఆపేయడము ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఈ విధంగా ఇది ఎంతవరకు సబబు కాదని మరొకసారి నేను ప్రశ్నిస్తున్నాను. అధికారులు ఏమంటే ఉన్నట్టుండే వీళ్ళకి పర్మిషన్ లేదు, కమిషన్ పర్మిషన్ తీసుకోండి, ఈ పర్మిషన్ తీసుకోండి ఫ్లెక్సీలు తీసేస్తున్నారు. అనేకంగా కనిపించే ఈ ఫ్లెక్సీలు అంతా కనిపించవు, కానీ ఒక జనసేన ఫ్లెక్సీలు మాత్రం వీళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ఇంకోసారి తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. మరి ఒకసారి చెప్పేది ఏమంటే అధికారులకి చెప్తున్నాము, గుండెలు నిద్రపోనికుండా చేసే విధంగా ఈ రోజు కవాతు జరగబోతుందనేసి దీని తెలియజేస్తున్నాము. జై జనసేన. ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట మండలం నుంచి భారీగా జన సైనికులందరూ కూడా ర్యాలీగా వెళ్ళి అలాగే కాళహస్తిలో కవాతును జరపబోతున్నాము. దీనికి ఉద్యోగస్తులు, కమిషనర్ గారు అయితేమి, పోలీసు వాళ్ళైతేమి చాలా కష్టాలు ఇచ్చారు. అయినా కూడా జన సైనికులు ఎవరు కూడా వెనక్కి రాకుండా ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా జనసేన ప్రజల కోసం వచ్చిన సేన, జనాలు ఖచ్చితంగా ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. ఒక పక్క అధికార పార్టీ తన అధికారంతో జనసేనను తొక్కాలని ప్రయత్నిస్తూ ఉంది, అలాగే ధనబలంతో ఒక పార్టీ ముందుకు రావాలని చూస్తూ ఉంది. కానీ జనబలం ఉన్న పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా 2019లో కాళహస్తి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరబోతా ఉంది. జనసేన అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇవ్వబోతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన అలాగే సమావేశాన్ని ప్రత్యేకంగా చూస్తున్న ప్రజలందరికీ, వేదికపై ఉన్న సిపిఎం రాష్ట్ర నాయకులు రమాదేవి గారికి, సిపిఐ రాష్ట్ర నాయకులు అన్నాథ్ రెడ్డి గారికి, సిపిఐ నాయకులు రామానాయుడు గారికి, అలాగే జిల్లా మహిళా నాయకురాలు లతాదేవి గారికి, వనజాదేవి గారికి, జనసేన నాయకులకి, అలాగే పెద్దలు జనసేన నాయకులు కృష్ణయ్య గారికి, చంద్రబాబు గారికి, కొట్టే సాయి గారికి, మనోహర్ గారికి, విజయ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న సిపిఐ సిపిఎం అధ్యక్షులు అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 4 మాటలే మాట్లాడుతున్నారు. పెద్దలు రమాదేవి మేడం గారు ప్రతి ఒక్క పాయింట్ ని క్షుణ్ణంగా చాలా క్లియర్ గా చెప్పారు. హరినాథ్ రెడ్డి సార్ కూడా చెప్పారు. మనం మాట్లాడుకున్నాం మన ప్రధానమంత్రి గురించి. మోడీ గారు 5 సంవత్సరాల ముందు మన ప్రధానమంత్రి గారు
సాక్షాత్తు వెంకటేశ్వర ముందు వచ్చి మా ఈ తెలుగుదేశం కాంబినేషన్ ని జనసేన కల్పించండి, మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్నారు. ఇచ్చారా? మాట ఇచ్చారా? లేదు. గిరిజన యూనివర్సిటీస్ పెడతామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. పోర్టు శాంక్షన్ చేస్తామన్నారు. ఇవ్వలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. ఇవ్వలేదు. రైల్వే జోన్ అన్నారు. ఇవ్వలేదు. అలాగే మనం మన్నవరం వచ్చి ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టును గుజరాత్కి తీసుకెళ్లారు. మోడీ గారిని మనం ఆలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్లోకి అందరూ ఆలోచించాలి. ఈ ప్రధానమంత్రి మోడీ గారి ప్రధానమంత్రి మన రాష్ట్రాన్ని కత్తితో పొడి చేశాడు. అటువంటి వాడిని మనం ఈరోజు రాష్ట్రంలోకి అలా చేయకూడదు. రాష్ట్ర ప్రజలు చేశాడు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం ఇస్తే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక చిత్తు కాగితంగా నలిపేశాడు. అటువంటి ప్రధానమంత్రికి మన రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కు లేదని మీ అందరి తరఫున నేను చెప్తున్నాను. ఈ మీడియాను పార్టీలు చేతుల్లో పెట్టుకుని ఇటువంటి మాటలు వాళ్ళకు చేరవేయకుండా చేస్తున్నాయి. ప్రధానమంత్రి గారికి, బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కు లేదని మీ అందరి తరఫున, ప్రజల తరఫున నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అడుగు పెట్టే అవకాశం లేదు. అలాగే వీటికి ఎకరా 10 లక్షల రూపాయలకి ఇచ్చాడు. 200 ఎకరాలు. గవర్నమెంట్ సంస్థలకు, ఎస్బీఐకి, ఆర్బీఐకి ఎకరా 4 కోట్లు కమ్మాడు. ఎస్ఆర్ఎంకి, వీరికి ప్రైవేట్ సంస్థలకి ఎకరా 10 లక్షలకి ఇవ్వాడు. అంటే 10 లక్షల కార్పొరేటర్ అది 2 కోట్లు కమ్మింటాడు. మనకు చూపించే 10 లక్షలు 1,90,00,000 ఎవరి జోబులకి? వాళ్ళ జోబులకి తీసుకుంటారు. అంటే ఈ రోజు 33,000 ఎకరాలు మనొక అత్యధిక అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి కాదు, వాళ్ళ పిల్లలు తరతరాలు కోటాను కోట్లు సంపాదించుకోవడానికి మీకందరికీ చెప్తున్నారు. మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్నారు ఈరోజు. వాళ్ళని బయట పెట్టమని చెప్పండి. అలాగే పోలవరం చూడడానికి, రైతులు చూపించడానికి 100 కోట్లు బడ్జెట్ అంట. ఏమైనా పోలవరం చూడడానికి 100 కోట్లు బడ్జెట్ కళ్ళ చూడడానికి. అలాగే అమరావతి చూడడానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 50 కోట్ల రూపాయలు ఎందుకోసం అంటే ప్రజల కన్ను కప్పి ఈరోజు ధనాన్ని తరతరాలు సంపాదించుకునే దానికోసం మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీని చాలా ముద్దాడారు. గవర్నమెంట్ రాగా తర్వాత చూస్తే ఈరోజు మాకు ప్యాకేజీ కాదు, మాకు స్పెషల్ కానీ ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సభ నుంచి, కాకినాడ సభ నుంచి, అనంతపురం సభ నుంచి చెప్పారు, మీరు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, ప్యాకేజీ కాదు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ చెప్పారు. ఆ రోజు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ఈ రోజు మన యువతకంతా దాదాపు 10 లక్షల మంది, 20 లక్షల మంది యువతకు ఈ రోజు మన రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేటివి, పరిశ్రమలు వచ్చేటివి, మనందరికి కూడా ఉపాధి కలిగేది. అంటే శాశ్వత ఉపాధి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల మీ భవిష్యత్తు అంటున్నాడు. ఒక ఉద్యోగం వస్తే ఆ యొక్క ఫ్యామిలీ వాళ్ళ పిల్లలందరూ కూడా బతికిపోతారు. మోడీ గారు ఎందుకంటే ప్యాకేజ్ వస్తే దాని నుంచి వీళ్ళ జోబులకి లీకేజ్ వస్తుంది. ఏమొస్తుంది? ఆ ప్యాకేజ్ వస్తే ఆ ప్యాకేజ్ నుంచి వీళ్ళ జోబులకి లీకేజ్ వస్తుంది. 10,000 కోట్లు తీసుకుంటే దాంట్లో 4,000 కోట్లు పార్టీ వాళ్ళు తీసుకోవచ్చు. అదే స్పెషల్ స్టేటస్ వస్తే వీళ్ళకి ఏమీ డబ్బులు రావు. ఈ రెండిట్లో మన ప్రధానమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా వాటా ఉందని మీకు చెప్తున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. వీళ్ళు డబ్బులు పంచే రాజకీయం చేస్తున్నారు. ఆయన తండ్రి సీఎం గా ఉంటేనే 1,00,000 కోట్లు సంపాదించాడు. ఏమయ్యా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ప్రజలంతా ఓట్లేసి ప్రతిపక్షంలో కూర్చొని ప్రశ్నించమంటే మీరు ప్రతిపక్ష హోదా పాటించకుండా మీరు చేస్తున్న ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నా ఇక్కడి నుంచి. అంటే మీకు ముఖ్యమంత్రి సీటు ముఖ్యమా? ఈ యొక్క అధికార పక్షం చేస్తున్న నిర్ణయాలను ఖండించకుండా ఉండడం ముఖ్యమా?
అని చెప్తున్నారు. అధికార పక్షం ఈ రోజు ఏ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటా ఉంది. ఈ రోజు పసుపు కుంకుమని 10,000 రూపాయలు ఇస్తా ఉంది. ఎవరు వీళ్ళ తప్ప? వాళ్ళ ఓటు కోసం ఇస్తున్నారు. మీరంతా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని బహిరంగంగా ఈ రోజు ఓటు కోసం ప్రభుత్వం పంచుతూ ఉంది అనే మాటని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఎంత అన్యాయం! ఇంతకు ముందు డబ్బులు పంచి అధికారంలో రావాలంటే నువ్వు ప్రభుత్వ ధనాన్ని ఓటుకు రోడ్డుగా పంచుతావా? పసుపు కుంకుమని ఇస్తావా? ముఖ్యమంత్రి గారు, ఎవరి డబ్బది? ఈ రోజు మళ్ళా చూశారు, రైతులకు 6,000 ఉంటే మళ్ళా 9,000 కలిపి 15,000. ఏం 4 ఏళ్లలో నీకు ఆ తాట రాలేదా? 5 సంవత్సరాలు పరిపాలించావే. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించుంటే ఈ రోజు 5 సంవత్సరాలు ఎందుకు రైతులకు ఇవ్వలేదు? ఆ రోజు పసుపు కుంకుమ ఎందుకు ఇవ్వలేదు? ఎలక్షన్ ముందు వస్తూనే వీళ్ళంతా గొర్రెలు ప్రజలు. ఈ గొర్రెల్ని మనం ఎలక్షన్ టైంలో మన డబ్బు పెట్టి ఎందుకు కొనుక్కోవాలా? మనం ప్రభుత్వం డబ్బుతోనే ఈ ఓటు కొనుక్కుందామని మిమ్మల్ని గొర్రెల్లాగా చేసి వాళ్ళు ఓట్లు దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రజలందరూ మీరు గమనించాలి. ప్రతిపక్ష నాయకుడు అంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఈ అధికార పక్షం తీసుకునే నిర్ణయాల్ని ఖచ్చితంగా అడ్డుకొని అసెంబ్లీలో అడగచ్చు. కానీ ఈయనేమో పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. కానీ నేను ప్రజలకు ఏం చేయాలి? ఈరోజు మా ప్రతిపక్ష హోదా ఉంది. ఈ ప్రతిపక్ష హోదా నుంచి నేను అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఏం ప్రశ్నించాలా అని మాట్లాడకుండా ఈ పార్టీకి నువ్వు సీఎం కావాలని కలగొంటున్నావు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్ష నాయకులు గారు, మీరు ప్రజలందరూ కూడా ఈరోజు మార్పు కోరుకుంటారు. మీరు ఇచ్చే 1000 రూపాయలు ఒక్క రోజుకు 35 పైసలు. ఒక టీ కూడా రాదు, ఒక టీ రాదు. మిమ్మల్ని అందరినీ 1000 రూపాయల నుంచి కొనుక్కోవాలా, 2,000 నుంచి కొనుక్కోవాలని అధికార పక్షం, ఈ ప్రతిపక్షం ఎక్కడ ఉన్నా మీరు తెచ్చేసి వినాలి మాట. ఏ పార్టీ, ఈ 2 పార్టీలో ఎవరు పోయినా కూడా, ఈ 2 పార్టీలో ఎవరు పోయినా కూడా ఎంత పెట్టుకుంటావు ఎమ్మెల్యే సీట్ కి అడుగుతున్నారు లేదా? అడుగుతున్నారు లేదా? నిలబడ టికెట్ అంటే 20 కోట్లు పెడతావా, 30 కోట్లు పెడతావా అని ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ 2 అడుగుతున్నారు. అంటే డబ్బుతో మనల్ని కొనాలని చూస్తున్నారు. అటువంటి నాయకులు మీకు కావాలా? ఒక సినిమా తీస్తే 50 కోట్లు వస్తాయి. రోజుకు 1 కోటి రూపాయలు వచ్చే పవన్ కళ్యాణ్ గారు తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈ రోజు మత్స్యకారుల కష్టాలు తెచ్చుకోవడానికి అరకులో గిరిజనులు ఎలాంటి వైద్యం తీసుకున్నారో, ఎలాంటి మంచిగా వస్తున్నాయి అని ప్రాణాలకు తెగించి ఈ రోజు అరకులో ఏ నాయకుడు కానీ అడవిలోకి వెళ్ళి గిరిజనుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్న నాయకుడు ఇంతవరకు ఒక్కరు కూడా లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసు వాళ్ళు వారించిన వాళ్ళ స్థితిగతులు కనుక్కోవడానికి 20 కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళి గిరిజనులకు న్యాయం చేయాలని ఈ రోజు ఆయన ఆలోచిస్తున్నారు. మత్స్యకారులు అన్నారు, అన్న మమ్మల్ని పలకరించే నాయకుడు రాలేదు ఇంతవరకు. నువ్వు వచ్చావు, మా ముందు సముద్రం ఉంది, సముద్రం నిండా చేపలు ఉన్నాయి, పట్టుకునే శక్తి మాలో ఉంది. కానీ మాకు వలలు పడవలనుకుంటే ఈ నాయకులు ఎవరు లేరు అంటున్నారు. దయచేసి మీరు ఇదంతా గమనించాలి. ఈ యొక్క అధికార పక్షం, ఈ యొక్క ప్రతిపక్షం స్వార్థంతో కన్ను విందు కాదకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేని 30 కోట్లు ఖర్చు పెట్టండి, మీరు 1 సంవత్సరంలో 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, సంపాదించేటట్టు మేము చేస్తాము అని మాట్లాడుతున్న ఈ రెండు అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మీరందరూ రాబోయే ఎన్నికల్లో చెక్ పెట్టాల్సి వస్తుంది. పోరాటంలో ఈరోజు సిపిఎం నాయకులు ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోరే పార్టీలు 2. ఈ పార్టీని ఎదగనీయకుండా అలానే తొక్కి పెట్టాయి ఈ యొక్క పెత్తందారీ వ్యవస్థలు. అటువంటి పార్టీలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ చూసి, ఆయన నాయకత్వ లక్ష్యాలు చూసి, ఆయన దయాగుణం చూసి, ఆయన దాతృత్వం చూసి, ఆయన ధైర్యం చూసి, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ధైర్యం, దాతృత్వం, దయాగుణం ఇవన్నీ చూసి ఈ యొక్క నిజాయితీ కలిగిన సిపిఎం పార్టీలు పవన్ కళ్యాణ్ గారితో జత చేరాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అధికార పక్షం, ప్రతిపక్షం, అలాగే నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మీకు అడుగు పెట్టే హక్కు లేదు. ఈ 2 పార్టీకి పాలించే హక్కు లేదు. ప్రజలలో చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చే 1000 రూపాయలు 2,000కు అమ్ముడు పోవడానికి లేదు. సార్ ఇందాక చెప్పారు, అన్నారెడ్డి గారు, మేడం గారు చెప్పారు, ఈ రోజు ఎమ్మెల్యేగా నిలబడాలంటే
నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, కోట్ల రూపాయలు అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సిపిఐ సిపిఎం పార్టీలో పెట్టబోయే నాయకులు యువతలో చూస్తాడు, మహిళల్లో చూస్తాడు, యువతలోంచి మహిళల్లో చూస్తాడు. ఖచ్చితంగా వాళ్ళు పెట్టబోయే నాయకులు కొత్త చరిత్ర, కొత్త రాజకీయానికి సృష్టించబడుతుంది. మన రాష్ట్రంలో కొత్త తరం రాజకీయాన్ని తీసుకొస్తారు. కొత్త తరం రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో ఈరోజు జనసేన పార్టీ మీటింగ్ పెడితే జనాలు దూసుకొని వస్తున్నారు. అవునా కదా చెప్పండి. దూసుకొని వస్తున్నారు. ఈ రోజు సిపిఐ సిపిఎం పార్టీ యొక్క వాళ్ళ యొక్క సిస్టమ్, వాళ్ళ నిజాయితీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ ధైర్యం తోడయ్యాయి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చరిత్ర ప్రతి ఒక్కరు చదువుతాడు. పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టిస్తారు. ఈ రోజు దేశం మొత్తం ప్రపంచ స్థాయిలో ఎవరో అన్నాడు, మన పవన్ కళ్యాణ్ గారి యూత్ ఏదో సైకోటిక్ ఇదని వాళ్ళు చెప్తున్నారు ఈ సభ నుంచి. పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు ప్రపంచ వ్యాప్తంగా నాయకుడి యొక్క పుట్టినరోజు జరుపుకున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది యువత ఆ రోజు హాస్పిటల్స్ లో పేషెంట్లకు మందులు పంచింది, ఆ రోజు అన్నదానం చేశారు, ఆ రోజు పేద ప్రజలకు వస్త్రాలు పంచారు. అటువంటి ఈ రోజు పక్కదారి పడుతున్న యువతను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో యువతను క్రమశిక్షణలో నడిపిస్తున్న నాయకుడు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నేను మీ అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా కాళహస్తిలో సిపిఎం పార్టీ అలాగే జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ప్రజల్లో మేము వెళ్ళాం, చాలా పల్లెలు తిరిగాం. ప్రజలు ఇదే కోరుకుంటారు, సార్ మాకు మార్పు కావాలి, ఈ రెండు పార్టీలు దోచుకోవడానికి వచ్చాయి, ఒక నిజాయితీ పార్టీ కావాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాము, ఆ నిజాయితీ మా స్నేహబంధాన్ని చూస్తేనే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ తెలుస్తుంది. కోరుకునే వాళ్ళు కోర్టులో ఈ రెండు పార్టీలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మీరు అవసరం లేదు, మీ ధనం మీ అధికారం నాకు అవసరం లేదు, నాకు నిజాయితీ కలిగిన సిపిఎం సిపిఐ పార్టీలు స్నేహం చాలు, వాళ్ళతో నేను ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రతిపక్షంలో కూర్చోకుండా మాకు అధికారం కావాలని తిరుగుతున్నాడు మొత్తం రాష్ట్రం అంతా. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నాకు ముఖ్యమంత్రి పదవి కాదు, నేను ప్రశ్నించడానికి వస్తున్నాను. 25 సంవత్సరాల రాజకీయం చేయడానికి వస్తున్నారు, రాజకీయాల్లో సమూలమైన మార్పు తేవాలని వస్తున్నారు, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని వస్తున్నారు, కులాలను కలిపే విధానం తేవాలని వస్తున్నారు, మతాల ప్రస్తావన రాజకీయాన్ని అలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వచ్చే అభివృద్ధిని పవన్ కళ్యాణ్ తేవాలని చూస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి సోదరి మండలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. వీళ్ళు ఇచ్చే 1000 రూపాయలు మీకు రోజుకు 35 పైసలు, ఒక కూడా రాదు. అటువంటి దీనికి మీరు అమ్ముడుపోయి 5 సంవత్సరాలు ఈ రెండు పార్టీలకు బానిసల్లాగా ఉంటారా? లేకపోతే నిజాయితీగా ఓటేసి ఈ జనసేన సిపిఐ సిపిఎం కాంబినేషన్ లో వచ్చే నాయకులు ఓటేసి ఆ నాయకుడు ఎమ్మెల్యే కాదు మీ సేవకుడు అనిపించుకుంటారా? మీరు ఆలోచించుకోవాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను ఒక విషయం చెప్పబోతున్నాను. సిపిఐ సిపిఎం కాంబినేషన్ లో జనసేన జయమ్ము నిశ్చయమ్మురా, జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, చెక్కు పొంకు లేక ముందు సాగి పొమ్మురా, గణాంధకారములనుకున్న భీతి చెందకు సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకొని పవన్ కళ్యాణ్ గారు చేతిలో దీపం లేదు, కారంతా గతుకులు గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మా మిత్రపక్షాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై జనసేన, పవన్ కళ్యాణ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. గారికి మరియు కృష్ణారావు గారికి మరియు వనజాక్షి మేడం గారికి, ఆనంద్ గారికి మరియు కొట్టేసాయి అన్నకి, మనోహర్ అన్నకి మరియు విజయ్ అన్నకి, ఇక్కడికి వచ్చేసిన జన సైనికులందరికీ మరియు ఇక్కడ కవాతు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కష్టపడిన కొట్టేసాయి అన్న, సంగీత అన్న, మిగతా అందరికీ మన జనసేన పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ
కార్యక్రమం జరపడానికి మేము పర్మిషన్ కోసం చాలా మంది దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ అప్లై చేశాము, దాని తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్కి అప్లై చేశాము, 4 days ముందే అప్లై చేశాము, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. మీరు చేసుకోండి అని చెప్పారు. ఈ రోజు ప్రోగ్రామ్ చేసే ముందు మీకు ఎలాంటి పర్మిషన్ లేవు, మాకు రిటర్న్గా ఇవ్వండి అన్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ కార్యక్రమం జరిగింది, వాళ్ళు మార్నింగ్ ఫ్లెక్సీలు కట్టుకున్నారు, కార్యక్రమం అయిపోయిన తర్వాత తీశారు. కానీ అది ఆలోచించి మేము ఇవాళ 11 గంటలకి జెండాలు కట్టడం జరిగింది. మేము కట్టుకుంటూ వస్తుంటేనే వాళ్ళు విప్పేశారు. 10 నిమిషాలు ఆగమని ఆపలేదు. మున్సిపల్ కమిషనర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పారు. 10 నిమిషాలు ఆగమన్నా ఆగలేకుండా పోయారు. ఈ రోజు సండే అయినా కూడా చాలా చక్కగా పనిచేశారు మున్సిపల్ కమిషనర్ గారు. మిస్టర్ మున్సిపల్ కమిషనర్ గారు, మిస్టర్ మున్సిపల్ కమిషనర్ గారు సండే అయినా చక్కగా పనిచేశారు. మిస్టర్ మున్సిపల్ కమిషనర్ గారు కాళహస్తి టౌన్ లోనే ఉంటాము, ప్రతి వీధిలో తిరుగుతాము. మీరు యాక్షన్ 10 నిమిషాల్లో తీసుకోకపోతే మేము జెండాలు కట్టుకుంటూ వస్తున్నాము. 10 నిమిషాలు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయకపోతే వీధి వీధికి 10 నిమిషాల్లో యాక్షన్ తీసుకోకపోతే ఏ స్థాయి కన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి జనసైనికులు ధర్నా చేయడానికి కానీ ప్రభుత్వ వ్యవస్థను ఈ విధంగా పనిచేస్తుంటే జనసేన పార్టీ అనేది ఒకటి పుట్టే పరిస్థితి వచ్చిండేది కాదు. ప్రభుత్వ వ్యవస్థ ప్రతి ఒక్కటి ఎంఆర్ ఆఫీసులని పిఆర్ఓ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు 100 రూపాయలు పోయింది, ఎప్పుడో అయిపోయింది. 500 ఇస్తే కానీ ఒక సంతకం పెట్టలేని పరిస్థితి. కలెక్టర్ దగ్గరికి కొన్ని 100 సార్లు తిరిగారు, ఎంఆర్ఓ ఆఫీసులకి కొన్ని 100 సార్లు తిరిగారు. పేద ప్రజలు డాక్యుమెంట్స్ తీసుకొని 100 సార్లు తిరగాల్సి వస్తుంది. కానీ జనసేన పార్టీ కార్యక్రమం జరపాలంటే 10 నిమిషాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. 10 నిమిషాల్లో కానీ ఒక పేదవాడు ఆ సమస్య 100 సార్లు 1000 సార్లు తీసుకుంటున్నారు. ఇలా గుర్తించుకోకుండా మీ పని మీరు సక్రమంగా చేస్తే జనసేన పార్టీ అనేది ఒకటి పుట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒక పేదవాడికి అప్లికేషన్ ఇస్తే నాకు సమస్య ఉందని అది సొల్యూషన్ కానీ ఒక పేదవాడికి అప్లికేషన్ ఇస్తే నాకు సమస్య ఉందని అది సొల్యూషన్ కానీ 500 రూపాయలు పెడితే 1000 రూపాయలు పెడితే సంతకాలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ వ్యవస్థ మార్చాలని, అన్ని పారదర్శకంగా జరగాలని జనసేన పార్టీ గాజులు ముందుగా ఎదుగుతుంది. ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏమి జరిగినా ప్రజలకు తెలియజేస్తుంటేనే జనసేన పార్టీ పూర్తిగా ఆలోచించి గాజు గుర్తుని మన ఎన్నిక గుర్తుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మనమందరూ ఆలోచించి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి కుటుంబంలో పుట్టాను, చదువుకున్నాను, ఉన్నత చదువుకొని విదేశాల్లో జాబ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఒక అటెండర్ దగ్గరికి వెళ్ళాలన్నా, కలెక్టర్ దగ్గరికి ఒక అటెండర్ దగ్గరికి వెళ్ళాలన్నా 100 రూపాయలు 500 డబ్బులు ఇస్తే కానీ లోపల పంపినాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. జాయింట్ కలెక్టర్ దగ్గర కలవాలంటే 15 సంవత్సరాలు ఎదుగుతున్నారు. ఈ మున్సిపల్ కమిషనర్ లాంటి వాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఒక పెద్ద సమస్యను సాల్వ్ చేయకుండా 15 సంవత్సరాలుగా అదే ఒక జనసేన పార్టీ ఒక కార్యక్రమం చేసుకోవాలంటే 10 మంది పోలీసులు పరిగెత్తి వస్తారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగెత్తి వస్తారు. మీరందరూ ఆలోచించి డబ్బే రాజకీయ ఆవశ్యకత లేకుండా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూ చేసి తీసుకునే విధంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు ఒక సాఫ్ట్వేర్ ఎలాగైతే ఉత్తీర్ణుడు అవుతారో ఆ విధంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ సైతం ఇంటర్వ్యూ ప్రాసెస్ ప్రొసీడ్ అయిన తర్వాతనే, స్క్రీనింగ్ అయిన తర్వాతనే వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిసైడ్ చేయాలని పూర్ణంగా ఆలోచించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ ఆలోచించి డబ్బులు తీసుకోండి. అది వాళ్ళు దొంగతనంగా మన దగ్గర తీసుకున్న డబ్బులు, మీరు కట్టిన ట్యాక్స్లు, మీరు మన దగ్గర నుంచి తీసుకున్న పన్నులు, మీరందరూ వాళ్ళ డబ్బులు ఇస్తారు. 1000 ఇస్తారు, ఒక 1000 అంటారు, ఇంకొక 2000 అంటారు. 5000 ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరందరూ ఆలోచించండి.
మనకి 100 రూపాయలు దారిపైన ఇలా కష్టపడి సంపాదించిన డబ్బు దారిపైన, కష్టపడి సంపాదించిన డబ్బు 100 రూపాయలు దారిపైన మనం చాలా బాధపడతాం. ఆ 100 రూపాయలు వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాం. అదే వీళ్ళు 1000 కోట్లు 100 కోట్లు ఈజీగా చల్లేస్తున్నారు కోట్ల కోసం. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి, కానీ జనసేన పార్టీ ఒక ఉన్నతమైన విలువలు గల వ్యక్తుల్ని అభ్యర్థులుగా నిలబెడతారు. మీరందరూ ఆలోచించి జనసేన పార్టీకి ఓటేసి గెలిపించండి. మన ఇల్లు, మన పక్కన ఇల్లు, మన కాలని, మన సమాజాన్ని మనమే మార్చుకుందామని తెలియజేస్తూ జై హింద్. నమస్తే, నా పేరు ఆనంద్ అండి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. జై జనసేన. ఈరోజు కాళహస్తిలో అత్యంత ఆహ్లాదకరంగా కవాతు జరిగింది. ఈ కవాతులో దాదాపు స్వచ్ఛందంగా ప్రజలంతా పాల్గొనడమే కాకుండా ఈరోజు సభను కూడా చాలా విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ సభ ఒక సందేశం ఏమంటే, ఈరోజు పాలకపక్షం ప్రతిపక్షం కేవలం వాటి ఓట్లు దండుకోవడం కోసం ఈరోజు మళ్ళా కపట ప్రేమ చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టు, ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ అధికారం తగ్గించుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలంతా ఒకటే గుర్తించాలా. ఈరోజు ఎలాంటి సంస్కృతి తీసుకొచ్చారంటే, ఈ చంద్రబాబు నాయుడు డబ్బు అనేది ఓటుకు నోటు డబ్బు కనబెట్టిందే ఈ మహానుభావుడు. ఇప్పుడు ఇంకో కొత్తదనాన్ని కనిపెట్టాడు. ఎలా అంటే ప్రజల డబ్బు, ప్రజలు చేసి పండిన పన్ను డబ్బులతోనే ఈరోజు ఎలక్షన్ల ముందే వీళ్ళు డబ్బులు స్టార్ట్ చేయడం, డబ్బులు ఒక అఫీషియల్గా ఇవ్వడం ఈ రాజ్యాంగంలోనే ఇది దౌర్భాగ్య పరిస్థితి. అలాగే ఈరోజు పశ్చిమబద్ధంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ధోరణిలో ఉన్నాడు. ఈరోజు డబ్బుల కోసం డబ్బుతోనే ఈరోజు రాజకీయం చేస్తున్నాడు. ఈ డబ్బుల రాజకీయం ఎలా చేస్తున్నాడు అంటే కోట్లతో సీట్లు కొనడం, ఆ కోట్ల డబ్బులతో ప్రజల్ని మభ్యపెట్టడం, ఆ డబ్బులతోనే మళ్ళీ ఆ కోట్లు ఎవడైతే ఖర్చు పెడతాడో ఆ కోట్ల డబ్బులు ఖర్చు పెట్టాడు మళ్ళీ ప్రజల దగ్గర మోసాలు చేసి దండా చేసి వ్యవస్థ చిన్నభిన్నం చేసి మళ్ళీ అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకొని ప్రజలారా, ఈరోజు ఈ ఇద్దరు దొంగల్ని తరిమి కొట్టి ఒక మంచి పారిశ్రామిక నాయకుడిని మనం ఎంచుకోవాలా. ఆయనే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ మనం ఎనిపించుకోవాలంటే తప్పకుండా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఈరోజు 70 ఏళ్ళు ఈ చీడపురుగుల్ని పూర్తిగా శాశ్వతంగా వాళ్ళని అంతం చేయొచ్చు. మళ్ళా చెప్తున్నాను, మేలుకోండి. ఈ అవకాశం దారిపోతే పూర్తిగా మన భావితరాలను మోసం చేసినట్టు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు చక్కగా ఆలోచించి అధ్యయనం చేసి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడికి ఉండాలని కోరుకుంటూ జై జనసేన. అది